ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనము. బైబిల్ గ్రంథం ప్రశంసించే అతి కొద్ది మంది మంచి వ్యక్తుల్లో యోనాతాను ఒకడు. అతని గురించిన ఎలాంటి తప్పిదము మనకు కనబడదు. అతడు భూమి మీద జీవించిన మానవులలో శ్రేష్టమైన స్వభావాలున్న వ్యక్తి. అతనుకున్న స్వభావాల్లో అతి గొప్ప స్వభావం బహుశా అతని నిస్వార్థం. తన తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిరోహించబోయే యువరాజు అతడు. అయినప్పటికీ ఒక సాధారణ గొర్రెల కాపరి అయిన దావీదును అమితంగా ప్రేమించాడు. అతనికి తన సర్వస్వం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. రానున్న ఒక దినాన తనకు బదులుగా దావీదు రాజవుతాడని అతనికి తెలిసినప్పటికీ అతనిలో ఘోరంతో కూడా అసూయ జనించలేదు. దానికి భిన్నంగా అతడు దావీదు అభివృద్ధిని చూసి ఆనందించాడు. దావీదు ప్రజామోదాన్ని పొందడం చూసి సంతోషించాడు. ఆహా, ఎంత మధురమైన స్వభావం! ఇది లోకంలో అతి కొద్ది మందికి మాత్రమే ఉండే అరుదైన స్వభావం. దైవిక చిత్తంతో తన మనసును శృతి చేసుకున్నాడు యోనాతాను. ఇలాంటి స్వభావాన్ని గురించి ఒక కవి ఒక అద్భుతమైన కవిత రాశాడు. నేను నడిచే నా జీవిత మార్గంలో సంతృప్తిని అన్వేషించేందుకు ప్రయత్నిస్తా. నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళని చూసి నాలో రగిలే ఆగ్రహ జ్వాలని అణిచివేస్తా. ఎదుటివాడు నాకంటే ఎత్తుగా ఎదిగినప్పుడు నాలో చొరబడాలని చూసే అసూయని తరిమి కొడతా. ఎదుటివాడి గొప్పతనాన్ని ఎన్నటికీ తృణీకరించను, కాని నేను ఆ స్థాయికి ఎదిగేందుకు ప్రయాసపడతా. అసూయ అనేది మనిషిని నిలువున దహించి బూడిద చేసే భీకరమైన దావాగ్ని లాంటిది. అది వేగంగా నరాల్లోకి ప్రవేశించి పెను వేగంతో రక్తనాళాల్లో ప్రవహించి క్షణాల మనిషిని సంహరించే కోడెనాగు విషం లాంటిది. మన ఆనందాలన్నిటినీ దోచుకుని మనల్ని ఆత్మీయ దిగంబరులను చేస్తుంది మనలోని అసూయ. అది శిఖరాగ్రాలను అధిరోహించే ప్రతి ఒక్కరిని మనకు విరోధులను చేస్తుంది. ఆహా, ఎదుటివాడి ప్రగతిని చూసి సంతోషించడంలో ఎంత సంతృప్తి! అసూయ ఈ సంతృప్తిని అనుభవించకుండా మనకు అడ్డు తగులుతుంది. అది మన ఆనందాలను ఆవేదనలుగా మార్చి మన జీవితాలను అంధకారమయం చేస్తుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.